UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సరే అన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలో చెరువులు కుంటలు అన్నీ కూడా నిండడం కూడా జరిగింది. అట్లాగే అలుగులు కూడా వచ్చినాయి. కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చెరువులు నిండి అలుగు కూడా ప్రవహిస్తున్నాయి. మనము కొంత ఖమ్మం జిల్లా, ప్రధానంగా ఖమ్మం జిల్లా మొత్తము, ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా, ఖమ్మం టౌన్, అట్లనే అటు మహబూబాద్ కానీ హైదరాబాద్ అయితే మనం ప్రతిసారి వర్షం పడుతుంటుంది. మరి ఇది జంట నగరం కాబట్టి ఇక్కడ వర్షము ఎక్కువ నమోదవుతుంటుంది, వాహనాలు డిస్టర్బెన్స్ అవుతుంటాయి. దీనికి ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఏది ఏ ప్రభుత్వాలైనా వర్షాలు పడితేనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు మునుగుతుంటాయి. సహజంగా ఎప్పుడు కూడా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడంతో మనకు మెజారిటీ ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ప్రతి సంవత్సరం మనకు వర్షాకాలంలో వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి సమస్య ఇది. నేను యాక్చువల్గా ఏంటంటే కొంత ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కొంత మీడియా పరంగా అంటే ప్రభుత్వం యొక్క పనితీరు, కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు, ఈ వర్షాల వల్ల వర్షాలు ఎక్కువ రావడము, ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో మరి ఇండ్లన్నీ మునిగిపోవడము, కట్టలు తెగిపోవడము, ప్రజలు అక్కడ ఇబ్బంది పడడము, ఇదంతా గత 5-6 రోజుల నుంచి జరుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా సపోజ్ ఖమ్మం జిల్లా ఉందనుకోండి, ఖమ్మం జిల్లాలో ఇమ్మీడియట్లీ ఆ జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ 3 రోజుల నుంచి వర్షాలు పొంగి వాగులన్నీ నిండి, చెరువులు నిండి, అక్కడ ప్రాజెక్టులన్నీ నిండి పొంగి పొర్లుతున్నాయి. టౌన్లో వాటర్ అంతా వెళ్ళిపోయింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని తొలగించడానికి తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన భట్టి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు ముగ్గురు కూడా వారి పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి ప్రాణ నష్టం కలగకుండా జరిగిన ఆస్తి నష్టాన్ని ఏ రకంగా చూడాలి, ప్రజలు టెంపరీగా రిలీఫ్ చేయడానికి ఏం చేయాలి, ఇలాంటి చర్యలలో పొంగులేటి గారు, భట్టి గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం సిటీలోనే ఉన్నారు, స్టిల్ ఉన్నారు అక్కడ. బహుశా వారు ఇంకా 1-2 రోజులు 3 రోజులు అది సర్దుమరిగేంత వరకు బహుశా వారు అక్కడనే ఈ పర్యవేక్షణలో వాళ్ళు ఉంటారు. దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా ఖమ్మంకి పోవడం జరిగింది. ఒక రోజంతా ఖమ్మంలో ఏ ప్రాంతాల్లో నీళ్లు నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతాలన్నీ కూడా వారు తిరగడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తిరగడం జరిగింది. ఇది మనము ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మనమంతా ఎప్పటికప్పుడు న్యూస్ ద్వారా మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రులుగా ఆ ముగ్గురు కూడా అక్కడనే ఉండి ఇమ్మీడియట్లీ రిలీఫ్కి ప్రజలకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వగలుగుతాం అనే దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు వేగవంతం అవన్నీ కూడా వారు చేస్తూ ఉండడము మనమంతా కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా అట్లాగే మహబూబాబాద్ కూడా ఈరోజు మన మీడియాలో నేను చూసినాను. అక్కడ కూడా సీతక్క మినిస్టర్ అక్కడనే ఉన్నది. సీఎం గారు కూడా ఆ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఇరిగేషన్ మినిస్టర్గా వారు శాఖ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు కూడా రాష్ట్రమంతటా ఎక్కడెక్కడ చెరువులు తెగిపోతున్నాయి, ఏ ప్రాంతంలో ఊర్లకు రైతులు నష్టపోతున్నారు, ఏ ప్రాంతంలో ఎక్కడ కట్టలు తెగిపోయినాయి, ఆ ఇరిగేషన్ శాఖ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శాఖ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి అన్ని జిల్లాల్లో రిపోర్ట్ తెప్పించుకొని దానికి సంబంధించిన జాగ్రత్తల చర్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.